భక్తులకు విజ్ఞప్తి అండి, ఎక్కువ గుంపులుగా ఉండే ప్రదేశాల్లో దేవుడు ఉంటారు కాబట్టి మీ విలువైన పరుపులు ఆభరణాలని జాగ్రత్త పరుచుకోగలరని భక్తులకు తెలియపరుస్తూ ఉన్నాం. కానుకలు మొక్కుబడులు హుండీలలో సమర్పించుకోగలరు. భక్త మహాశైల విజ్ఞప్తి, కానుకలు మొక్కుబడులు హుండీలలో సమర్పించుకొని అమ్మవార్ల కృపకు పాత్రలు కాగలరు. ఆ యొక్క సారలమ్మ జాతర దగ్గర హుండీల ముందు భక్తులు ఉన్నారు, దయచేసి ముందుకు జరుగుతూ ఉండండి. ఇంకొకరికి కానుకలు వేసుకోవడానికి వీలుగా ముందుకు జరుగుతూ ఉండండి. ముందు జరుగుతూ ఉండండి. కొబ్బరికాయలు కొట్టే ప్రదేశంలో ఉన్నటువంటి భక్తులు భక్త మహాశైల విజ్ఞప్తి, ముందుకు జరుగుతూ వెనకున్న వారికి అవకాశం కల్పిస్తూ చక్కగా అమ్మవారిని దర్శనం చేసుకుంటూ కానుకలు మొక్కుబడులు హుండీలో సమర్పించుకోగలరు. సారలమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో హుండీల ముందు భక్తులు ఉన్నారు, దయచేసి ముందుకు జరుగుతూ ఉండండి. అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కొద్దిగా వారికి తెలియపరచక ముందుకు జరుగుతూ ఉండండి. కానుకలు హుండీలలో వేసుకున్నవారు ముందుకు జరుగుతూ ఉండండి. చక్కగా అమ్మవారి సేవలో అమ్మవారి దర్శనం వెంటనే భక్తులు క్యూ లైన్లో ఉన్నవారు అలా ఉండండి. అమ్మవారు వచ్చే సమయం ఆసన్నమైంది కావున భక్తులందరూ కూడా దయచేసి ఎక్కడ గేట్లో డ్యూటీ పాయింట్లో ఉన్నవారు అక్కడ ఇలాంటిగా ఉండగలరు. కానుకలు మొక్కుబడితో హుండీలో వేసుకుంటూ భక్తులు ముందుకు జరుగుతూ అమ్మవారి సేవలో అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని భక్తులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ గేటు దగ్గర ఎవరు చూసుకోవద్దమ్మా, దయచేసి ఎన్నికని కొద్దిగా ప్రశాంతంగా ఫ్రీగా ఉండండి. సారలమ్మ సమ్మక్క అమ్మవారి గేట్ల వద్ద ఉన్నటువంటి భక్తులు ముందుకు
భక్తులకు విజ్ఞప్తి, మరికొద్ది సేపట్లో శ్రీ శారదమ్మ అమ్మవారు గండపల్లి గ్రామం నుంచి అమ్మవారి గద్దెలపైకి ప్రవేశించడానికి సమయం ఆసన్నమైంది. ఒక అరగంట 30-35 నిమిషముల సేపు దర్శనం నిలిపివేయబడుతుంది. శానిటేషన్ ఎస్పీడి ప్రసాద్ గారు ఒకసారి ఇక్కడ లైటింగ్ దగ్గరికి రండి, మీరు ఇందాక శానిటేషన్ దగ్గరికి. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ థర్డ్ షిఫ్ట్ వాళ్ళందరూ కూడా అందరూ రెడీగా ఉండండి. అమ్మవారిని గద్దెలపైకి ప్రవేశించిన తర్వాత సెకండ్ షిఫ్ట్ వారు రెడీగా ఉంటారు. ఎప్పటి వరకు కూడా రెండు షిఫ్ట్ వాళ్ళు కూడా విధుల్లో ఉండవలసిందిగా తెలియజేస్తున్నాం. భక్తులకు మనవి, మరికొద్ది సేపట్లో శ్రీ శారదమ్మ అమ్మవారిని గద్దెలపైకి ప్రవేశింపజేయడం జరుగుతుంది. కాబట్టి ఆలయం లోపల క్లీనింగ్ పనులు, ఇతరతర పూజల కార్యక్రమాలు ఉన్నాయి. కాబట్టి త్వరగా దర్శనం చేసుకుని బయటికి వెళ్ళిపోతే అమ్మవారిని ప్రవేశించడం జరుగుతుంది. కాబట్టి భక్తులు సహకరించి త్వరగా దర్శనం చేసుకుని బయటికి వెళ్ళవలసిందిగా తెలియజేస్తున్నాం. అమ్మవారిని గద్దెలపై ప్రవేశం తదుపరి యథావిధిగా అందరికీ కూడా దర్శనం ఏర్పాట్లు కలుగుతాయి. కాబట్టి కాసేపు లోపలికి రాకుండా ఉంటే త్వరగా పూజా కార్యక్రమాలు ముగించుకొని దర్శనానికి ఏర్పాట్లు పూర్తి చేస్తాము. భక్తులు గమనించి సహకరించగలరు. లోపల ఉన్న పోలీస్ అధికారులు మొత్తం అందరినీ కూడా త్వరగా బయటికి పంపించే ప్రయత్నం చేయండి. అలాగే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ దేవస్థానం సిబ్బంది, దేవస్థానం ఎలక్ట్రికల్ వారు కూడా అందరూ అందుబాటులో వాకిటాక్కి అందుబాటులో ఉండండి. శానిటేషన్ సిబ్బంది ఎక్కడ ఉన్న అందరూ లోపలికి రావాలి. ఒకసారి శానిటేషన్ సిబ్బంది, హెవీ లేబర్